ఇప్పుడు ఈ జనరేషన్ లో ట్రూ లవ్ అన్నది ఎక్కడ దొరుకుతుంది? అమ్మ దగ్గర తప్ప ఎక్కడ దొరకదు బ్రో. అమ్మ దగ్గర తప్ప ఎక్కడ దొరకదు బ్రో. ట్రూ లవ్ అనేది అంటే కొన్ని వీడియోస్ లలో మేము చూస్తున్నాం ఈ మధ్య కొన్ని న్యూస్ లలో కూడా, ఇంక్లూడింగ్ పేరెంట్స్ దగ్గర కూడా ఫేక్ అనేది పెరిగిపోతుంది. అంటే ట్రూ లవ్ చాలా తక్కువైపోయి ఫేక్ లవ్ పెరిగిపోతుంది. ఈవెన్ తల్లి కూడా తన పిల్లల్ని చంపేసిన న్యూస్ లో మనం చూస్తున్నాం. అట్లా వాటి అది వాళ్ళు పెరిగిన విధానం బట్టి ఉంటదిలే కానీ అన్నిటి దగ్గర ఉండదు. అమ్మ ప్రేమ ఎప్పటికైనా అంత ఉండదు బ్రో. అమ్మ ప్రేమ అమ్మ ప్రేమ, అమ్మ ప్రేమ అమ్మ ప్రేమ. అసలు అమ్మ ప్రేమ మించింది అయితే ఏది రాదు. ఇప్పుడు మన జనరేషన్ అబ్బాయిల గురించి చెప్పుకోవాలంటే అసలు చాలా వరస్ట్ గా తయారైపోతారు. కొంచెం అమ్మాయి ఇట్లా నవ్వుకుంటా మాట్లాడి అదో ఇదో ఇస్తే అసలు వాళ్ళకి ఫ్లాట్ అయిపోతారు. అసలు ఆగం. చెప్పుకోవాలంటే చాలా ఉండేలే కానీ మన అబ్బాయిలు ఎలా అంటే ఫీలింగ్స్ అనేది చాలా ఈజీగా వెంటనే అసలు ఒక అమ్మాయి మాట్లాడినా ఏదైనా చేసినా వెంటనే ఈజీ ఫీల్ అయిపోయి అసలు ఈ అమ్మాయి ఉంటేనే నేను ఉండగలుగుతా అన్న ఫీల్ లోకి వెళ్ళిపోతారు అసలు జనాలు. అంటే బాయ్స్ అనేది చాలా ట్రూగా తొందరగా చేసేస్తారు, కానీ అమ్మాయిలు అలా 1-2 సార్లు 100 చాలా ఎక్కువ మంది క్యాల్కులేషన్ చేసిన తర్వాతనే యాక్సెప్ట్ చేస్తారు ఏదైనా సరే. కొన్ని వాళ్ళైనా పర్మనెంట్ ఉంటారా అంటే అది వాళ్ళు ఉండరు నమ్మకం ఏముంది కానీ ఉండరు పక్కా. అది ఎవరో 100 కి ఒక 70% లా ఈ ఫేకే ఉంటారు. 30% అమ్మాయిలే జెన్యూన్ గా ఉంటారు అంతే. అంటే ఈ జనరేషన్ లో కనీసం నాకు తెలిసి అయితే నన్ను అడిగితే 99% ఉండరు అనుకుంటున్నా. 99 నేనైతే 10% అయితే పక్కా హామీసా బ్రో. ఉంటారు ఈ జనరేషన్ లో. ఈ జనరేషన్ లో అంటే జెన్ జెడ్ వాళ్ళు అంటారు, 90s వాళ్ళు ఉంటారు అంటున్నావా? జెన్ జెడ్ లో కొంతమంది 90s లో అంటే ప్యూర్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఉంటారు పక్క. ఓకే